షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. సరే, గోల్డ్ రేట్ చూస్తే ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం ప్రెసెంట్ అయితే. సో గోల్డ్ మూవ్మెంట్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, అండ్ అలాగే ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? సో యాక్చువల్ గా చూసుకుంటే మంత్లీ చార్ట్స్ ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ బుల్ రన్ లో ఉంది. బుల్ రన్ అంటే దాంట్లో 3 స్టేజెస్ అని చెప్పాను. మొదటి స్టేజ్ కూడా ఇప్పటిదాకా మంత్లీ క్లోజింగ్ ప్రకారంగా దాటలేకపోయింది గోల్డ్. సో కాబట్టి 3 స్టేజ్లో మొదటి స్టేజ్ లోనే ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ గోల్డ్ కాస్త స్ట్రగుల్ అవుతుంది. 1,04,000 నుంచి 1,30,000 మధ్యలో, అంటే చాలా ఎక్కువగా గ్యాప్ ఇచ్చేసింది కదా, 26,000 రూపాయల కైండ్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ గ్యాప్ లో ఎక్కువగా కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. మరి ఎక్కువగా పైకి వెళ్తుందా అంటే కూడా ఆ పరిస్థితి కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఎక్కడైతే ముఖ్యంగా మనం చూస్తున్నామో గోల్డ్ ప్రపంచం అంతట్లో కూడా గోల్డ్ పర్చేసింగ్ అనేది మాత్రము సెంట్రల్ బ్యాంక్స్ చేస్తున్నారు కదా. కానీ ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి కారణము డాలర్ బాగా పెరిగిపోవడం వల్ల. సో డాలర్ ప్రస్తుతానికి ప్రపంచంలో ప్రతి దేశం కూడా డాలర్ ని వదిలేసి గోల్డ్ వెనకాల పరిగెత్తాలి. అండ్ ఇండియాలో కూడా బాగా డాలర్ పెరిగిన తర్వాత గోల్డ్ ప్రైసెస్ ఇండియన్ రూపీస్ లో పెరిగాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటున్నాము డాలర్ ని ఆ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ ప్రైసెస్ కూడా పెరిగాయి. కానీ ఇప్పుడు డాలర్ కిందికి రావడం వల్ల ఇండియాలో కూడా ఆల్ టైమ్ హైట్ వచ్చేసిన తర్వాత ఇండియా రూపీ వర్సెస్ గోల్డ్ లో చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డాలర్ కాస్తంత వీక్ అవ్వడం వల్ల మీకు గోల్డ్ ప్రైసెస్ కూడా కాస్తంత కూల్ ఆఫ్ అయ్యాయి. కానీ జరగబోయేది ఏంటి నెక్స్ట్ 2 years లో అంటే అఫ్ కోర్స్ గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండి, మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ 2 years అంటారా, 5 years అంటారా, 10 years అంటారా, it may go up to 2 lakhs per 10 grams or it may also go up to 3 lakhs per 10 grams. బట్ మనం వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నవంబర్ నెలలో అసలు గోల్డ్ ఎలా పర్ఫార్మ్ చేయబోతుంది అండ్ ఈ వారం అంతా ఎలా ఉండబోతుంది, స్పెషల్లీ ఇవాళ అసలు ఈ రోజున ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి అనుకుంటే గోల్డ్ మనకు నవంబర్ నెలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ మంత్ లో ఈసారి మనం చూసుకుంటే రెసిస్టెన్స్ సపోర్ట్ ఏముంటుంది అండ్ దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్. సో చాలా ముఖ్యమైనది అండి, ఎందుకంటే ఈ రోజు మీరు కాస్త సర్ప్రైజ్ అవ్వచ్చు గోల్డ్ ప్రైసెస్ లో. ప్రతిసారి మనము గత నెల వరకు గ్రీన్ లో చూసిన గోల్డ్ ప్రైసెస్ కాస్త ఈసారి మాత్రం ఈ నెలలో నుంచి మనం రెడ్ లో ఎక్కువ చూసే అవకాశాలు ఉన్నాయి. సో చూపిస్తాను ఇక్కడ 12,317 నిన్నున్నప్పుడు ప్రైస్, ఇవాళ 12,246 ఉంది, -71 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,290 నిన్నుంటే ఇవాళ 11,225 ఉంది, -65 రూపీస్. అండ్ ఎస్ 9,238 నిన్న 18 క్యారెట్ గోల్డ్ 9,184 ఇవాళ -54 రూపీస్ తో ఉంది. అండ్ అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఫ్యూచర్స్ మార్కెట్ లో 1,20,500 ట్రేడ్ అవుతుంది అండ్ -900 రూపీస్ లో ఫ్యూచర్ లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లో 1,21,982, 1,22,390, 1,22,963 ఈ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. అండ్ సపోర్ట్ 1,21,000, సపోర్ట్ 2 1,20,428 అండ్ సపోర్ట్ 3 1,20,020 రూపీస్ ఓన్లీ. సో ఇంతటితో ఇక్కడ ఆగుతుందా అంటే ఈ రోజు 1,20,000 కూడా దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో చెప్తున్నారు. బట్ ఇండియన్ మార్కెట్స్ లో ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో జనరల్ గా అక్కడ డాలర్ లో పెరిగితే ఇక్కడ ఒక్కొక్కసారి పడిపోయే రోజులు కూడా మనం చూసాం. కానీ ఈసారి నా చూసుకుంటే రెండు వైపులా కూడా ఒక కప్లింగ్ ఫ్యాక్టర్ అనేది చూస్తున్నాం. కప్లింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే డాలర్ లో ఒకవేళ లండన్ మార్కెట్స్ లో పెరిగింది అనుకోండి, ఇండియాలో కూడా అక్కడ పెరిగినట్లుగానే ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. కానీ ఈసారి కాస్తంత డీకప్లింగ్ ఫ్యాక్టర్ ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ పడిపోతే ఇక్కడ పెరిగిపోవడం, లేదా ఇక్కడ పడిపోవచ్చు అక్కడ పెరిగితే. సో ఈ వీళ్ళిట్లో బాగా కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేయబోతుంది, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నా కమింగ్ టు ది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరికీ కూడా ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను గోల్డ్ నేపాల్ గురించి ఒక వీడియో చేశాను. సో దాని ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు మీరు బంగారాన్ని అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అన్న విషయం గురించి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉన్నాయండి. ఎస్, యూ కెన్ బ్రింగ్ గోల్డ్ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా. మీరు కొనుక్కొని తీసుకురావచ్చు, కానీ దానికి తగిన ప్రూఫ్ ఉండాలి. మీరు ఇండియన్ అని చెప్పేసి ఆధార్ ప్రూఫ్ కానివ్వండి, పాస్పోర్ట్స్ అయితే అవన్నీ ఉంటాయి. సో మగవాళ్ళు
20 గ్రాముల వరకు అండ్ ఆడవాళ్ళు 40 గ్రాముల వరకు నేపాల్ నుంచి ఇండియాకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే అది పిల్లలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా తీసుకురావాలి. ఒకవేళ మీరు ఏదైతే క్వాంటిటీ రూల్ కి ఎక్కువగా తీసుకొచ్చారనుకోండి, అంటే 40 గ్రాముల ఆడవాళ్ళకు ఉన్నప్పుడు 400 గ్రాములు తీసుకొస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్ గా మీకు కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, దానికి కావాల్సిన నార్మల్ డ్యూటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు పే చేయాల్సి వస్తుంది. ఐదర్ ఆఫ్ ది వాట్ ఎవర్ ది టాక్సెస్ కానివ్వండి ఆర్ డ్యూటీస్ కానివ్వండి 100% అది మీరు పే చేసిన తర్వాతే అది కూడా అప్పుడు కూడా మీకు లీగల్ గా అనిపించిన తర్వాతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కస్టమ్స్ ఆఫీసర్స్ కి అప్పుడే మిమ్మల్ని ఇండియాలోకి ఆ గోల్డ్ ని తీసుకురానిస్తారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు డిక్లేర్ చేయకపోతే సరిగ్గా డీటెయిల్స్, ఫెయిల్యూర్ టు డిక్లేర్ క్యాన్ రిజల్ట్ ఇన్ కాన్ఫిస్కేషన్, అంటే ఫైన్స్ పడొచ్చు, పెనాల్టీ పడొచ్చు, లేదా మీరు తీసుకొచ్చిన బంగారాన్ని కూడా వాళ్ళు జప్తు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏ కంట్రీ నుంచి అయినా, ఈవెన్ నేపాల్ అనే కాదు, మీరు ఏ దేశం నుంచి అయినా తీసుకురావాలనుకుంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మాత్రం మిమ్మల్ని ఆ పర్మిషన్స్ ఉండవు. సో జాగ్రత్త. సో ఇక్కడ మనం చూసుకుంటే చార్ట్స్ లో ఎలాగైతే మనకి ఓవర్ బాడ్ జోన్ లో ఉన్న గోల్డ్ కాస్త చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చింది ఇప్పుడు బంగారం ఇక్కడ నుంచి. సో ఈ రోజు మార్నింగ్ 9 o'clock కి చూసుకుంటే ఎలాగైతే గోల్డ్ కింద పడి ఓపెన్ అయింది 1,19,800 లో, అక్కడ నుంచి గోల్డ్ మనకి మళ్ళీ ఒక డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. బట్ ఈ డౌన్ సైడ్ అనేది కొనసాగుతుందా అంటే సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా పడకుండా పెరగకుండా అక్కడే ఉండేసేసి చాలా మంది స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఈ రోజున గోల్డ్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.